హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను ఈరోజు మీకు ఒక ఫెయిల్యూర్, ఒక సక్సెస్ ఈ రెండు గురించి చెప్పాలనుకుంటున్నాను. నేను చేసిన ఒక్క మిస్టేక్ వల్ల నా ఛానల్ పోయింది. అదే మిస్టేక్ నేను ఒక్కతే చేశాను అనుకుంటే కాదు, అదే మిస్టేక్ చాలామంది చేశారు. చాలామంది ఛానల్ నేను చేసిన మిస్టేక్ వల్లే నేను చేసిన లాంటి మిస్టేక్ వల్లే వాళ్ళ ఛానల్ కూడా పోయాయి. అందుకని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో చూసి ఇంకొంతమంది అన్న తెలుసుకుంటారు అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. అంటే ఏంటంటే నాది జీమెయిల్ పాస్వర్డ్ ఈ రెండు మాత్రం డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాలండి, లేకుంటే ఛానల్ పోతుంది. డెఫినెట్గా ఛానల్ పోతుంది. జీమెయిల్ పాస్వర్డ్ ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. లేదా మీరు మర్చిపోతారంటే ఎక్కడైనా రాసి డైరీలో రాసి పెట్టుకోండి. నాది ఏమైందంటే మంచి గ్రోతింగ్ వచ్చే టైంలో నా ఛానల్ పోయింది. డార్లింగ్ హర్ష అని ఫస్ట్ ఛానల్ పెట్టాను. మంచి వ్యూస్, మంచి సబ్స్ వచ్చే టైంలో నా ఛానల్ పోయింది. నేను ఇదే మిస్టేక్ చేశాను. జీమెయిల్ పాస్వర్డ్ మర్చిపోవటం వల్ల నా ఛానల్ పోయింది. ఆ జీమెయిల్ పాస్వర్డ్ ఎలా జరిగిందంటే, కొత్త మొబైల్ తీసుకున్నాను. కొత్త మొబైల్లోకి నేను జీమెయిల్ పాస్వర్డ్ ఎంటర్ చేయకముందే మా అన్న పాత మొబైల్లో నేను జీమెయిల్ పాస్వర్డ్ గుర్తుపెట్టుకున్నానేమనేసి పాత మొబైల్లో రీస్టార్ట్ కొట్టేశాడు. కాబట్టి నా ఛానల్ అది జీమెయిల్ పోయింది, జీమెయిల్ పాస్వర్డ్ పోయింది. సరే, ఫర్గెట్ పాస్వర్డ్ ట్రై చేద్దాం అని చాలాసార్లు ట్రై చేసే కొందరికి అదేమైందంటే బ్లాక్లో పడిపోయింది. ఎంత బాధ వేసిందో తెలుసా? మంచి గ్రోత్ వచ్చే టైంలో మన చేతులారా మనమే మన ఛానల్ పోగొట్టుకున్నామే అని చాలా బాధపడినాను. చాలాసార్లు నేను బాధపడినాను. కానీ టెక్ ఛానల్ వాళ్ళని అడిగితే వాళ్ళు డెఫినెట్ గ్యారంటీ ఇవ్వలేదు. అంటే నీకు ఛానల్ వస్తుంది అని చెప్పలేదు. డబ్బులు అవుతుంది కానీ మేము గ్యారంటీ ఇవ్వము, వస్తుందో రాదో అని మేము గ్యారంటీ ఇవ్వము, కానీ డబ్బులు అవుతాయని. ఓకే, డబ్బులు పోతే పోనీ, మనకు గ్యారంటీ చెప్తే డబ్బులు పోతే పోనీ ఓకే అంటాను, కానీ గ్యారంటీ చెప్పలేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే నా ఛానల్ మోనీ కాలేదు. ఎందుకు ఊరిక డబ్బులు వేస్ట్ చేయటం. నెక్స్ట్ వాళ్ళు గ్యారంటీ చెప్పినా మనము ఓకే అనొచ్చు, వాళ్ళు గ్యారంటీ చెప్పడం లేదు. సరే ట్రై చేద్దాం అనేసి అది హోల్డ్లో పెట్టేసి ఆ ఛానల్ వాళ్ళు దాని ప్రస్తాపన ఎత్తలేదు. సెకండ్ సక్సెస్ ఏంటంటే నేను సెకండ్స్ మళ్ళీ అదే విధంగా దాన్ని అక్కడ వదిలేసాను. 1 మంత్ తర్వాత మళ్ళీ నేను సెకండ్స్ ఛానల్ స్టార్ట్ చేశాను, రాయలసీమ బిడ్డ రాణి అనేసి. ఇందులో కూడా ప్రతి ఒక్కరూ ఒడిదుడుకులు, కష్ట సుఖాలు అన్నీ ఉంటాయి. నెక్స్ట్ ఊరిక అయిపోదు ఛానల్ పెట్టడం అంటే. ఫస్ట్ ఛానల్ ఏమైందంటే చాలా గ్రోత్ వచ్చేట, బాగా పైకి వచ్చి కింద పడిపోతే ఎలా ఉంటుంది తెలుసా ఆ బాధ. స్టెప్ బై స్టెప్ ఒక పైకి వచ్చి కింద పడిపోతే ఎలా ఉంటుందో అలా అయింది పాత ఛానల్లో. కొత్త ఛానల్లో సక్సెస్ వచ్చింది. అది ఎలా అంటే చాలా హ్యాపీ వచ్చింది నాకు. ఈ కొత్త ఛానల్ పెట్టేశాను. ఇది వస్తుందో రాదో, ఇది పోతుందో ఏమో, కానీ మనమైతే ఈ ఛానల్ స్టార్ట్ చేద్దాం, ట్రై చేద్దాం, తర్వాతే చూద్దాం అనుకున్నాను. సరే ఓకే, ట్రై చేశాను. వీడియోస్ పెట్టాను, మంచిగా గ్రోతింగ్ వీడియోస్, నా వీడియోస్ మంచిగా వెళ్ళాయి, సబ్స్ మంచిగా వచ్చాయి, వ్యూస్ మంచిగా వచ్చాయి. చాలా వరకు పాత ఛానల్ కన్నా చెప్తారు కదా, ఒకటి పోతే దానికి మించింది ఇంకోటి ఏదో మనకు వస్తుంది అనేసి, అలా పాత ఛానల్ పోయింది. ఈ ఛానల్లో మంచి వ్యూస్, మంచి సబ్స్ అన్నీ వచ్చాయి. నాకు కొన్ని వీడియోస్ కూడా మంచిగానే వైరల్ అయ్యాయి. నెక్స్ట్ ఏమంటే నాకు కొంతమంది చాలా సపోర్ట్ ఇచ్చారు. రాజుగారు, ఈశ్వరి అక్క, స్వప్న సిస్టర్, మనీ సిస్టర్, వీళ్ళంతా నాకు చాలా సపోర్ట్గా బ్యాక్ బోన్ మారుగా సపోర్ట్ ఇచ్చారు. ప్లస్ ఆ దేవుడి దయ, వీళ్ళందరి సపోర్ట్తో కూడా ఆ దేవుడి దయ కూడా నా పైన ఉంది. అందుకే నేను ఇంత త్వరగా సక్సెస్ సాధించగలిగాను. ఎంతంటే నాది 6 months కంప్లీట్ అయ్యి 7 monthsకి నాకు మోనీ అయిపోయింది. ఒకేసారి నాకు ఫుల్ మోనీ కంప్లీట్ అయిపోయింది. 4000 hours నేను లైవ్లు వీడియోస్ కంటిన్యూగా చేశాను. 1 వీక్లో 3000 hours వచ్చాయి నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. గూగుల్ పిన్ కూడా వచ్చేసింది. ఇది నా సక్సెస్, ఫెయిల్యూర్ సక్సెస్. ఎలా ఉంది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.